హాయ్ అండి అందరికీ. మనకు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ వేకెన్సీస్కి అయితే మేల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అండి. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకు డేట్స్ వచ్చేసి 31 ఆగస్ట్ నుంచి వెళ్ళి 30 సెప్టెంబర్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు అండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబర్ అప్ టు 11 PM వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు అండి. మనకు పే లెవెల్ చూసుకున్నట్లయితే 3 అండి. అంటే మనకు శాలరీస్ ఏ విధంగా వస్తాయో దాన్ని పే లెవెల్ అంటామండి. శాలరీస్ వచ్చేసి 21,700 నుంచి వెళ్ళి 69,100 వరకు అయితే మనకు శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు టోటల్ వేకెన్సీస్ అయితే 1130 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మనం స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఎంటైర్ స్టేట్ యూఆర్ కేటగిరీకి 11, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 3, ఎస్సీ కేటగిరీకి 4, ఎస్టీకి 2, ఓబీసీ 7, టోటల్ 27 అండి. ఇది ఎంటైర్ స్టేట్కి. మనం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నక్సల్ చూసుకున్నట్లయితే యూఆర్ కేటగిరీ 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1 అండ్ ఎస్సీ 1, ఎస్టీ 0 అండ్ ఓబీసీ 1 అండి. టోటల్ వచ్చేసి 5. అదేవిధంగా తెలంగాణ ఎంటైర్ స్టేట్ చూసుకున్నట్లయితే యూఆర్ కేటగిరీ 8, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 5, టోటల్ వచ్చేసి 19 అండి. అదేవిధంగా తెలంగాణ నక్సల్ చూసుకున్నట్లయితే యూఆర్ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 2, ఎస్టీ 0, ఓబీసీ 2, టోటల్ వచ్చేసి 7 అండి. ఇవి టోటల్ వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయితే ఉండాలండి. సైన్స్ సబ్జెక్టులలో 12 పాస్ అయితే ఉండాలండి. మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ ఉండాలి. ఇది జనరల్ వాళ్ళకి. అదేవిధంగా రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ అండి. వీటికైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీబీ స్పాన్.